అనర్థాలు ఎన్నో తెలుసా? ఆలోచన చేయండి. ఎప్పుడైతే సంఘం అనేటువంటి ఈ యొక్క ఐక్యతలో నుండి బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామో, సంఘం అనేటువంటి ఈ యొక్క గొప్ప వ్యవస్థలో నుండి బయటికి అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తామో, అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చి రాగానే నీ జీవితంలోనికి సాతానుడు వచ్చి నీ జీవితంలో వాడి యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. అప్పటిదాకా లేనటువంటి వ్యత్యాసం, అప్పటిదాకా లేనటువంటి ఆ యొక్క అహంకారం, అప్పటిదాకా లేనటువంటి గర్వం ఎప్పుడు వస్తుంది అనంటే సంఘములో నుండి బయటకు వెళ్ళిన తర్వాత, సహవాసంలో నుండి బయటకు వెళ్ళిన తర్వాత, సంఘం అనేటువంటి ఈ ఐక్యతలో నుండి బయటికి అడుగు పెట్టంగానే నీలో కలిగేది, నీలో వచ్చేది చెడు తలంపులే, చెడు ఉద్దేశాలే. ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామో మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో ఎవరు సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను పోగొట్టాలి అని చూస్తారు అని అంటే, వారు సంఘ ఐక్యత అనేటువంటి దాన్ని చవి చూడలేనటువంటి వారు, దాని మీద కనీస అవగాహన లేనటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. ఒకరు నొకలాగా ఎప్పుడు చూడగలం? డబ్బు ఉన్నటువంటి వారిని ఒకలాగా, డబ్బు లేనటువంటి వారిని ఒకలాగా మనం ఎప్పుడు చూడగలం? ఎప్పుడు చూడగలం చెప్పండి? దేవుని రక్షణార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు రక్షించబడినప్పుడు, ఆయన రక్తము చేత కొనిబడినటువంటి నీవు నేను ఇక్కడ కూర్చున్నటువంటి వారు అందరం ఒకటే అనేటువంటి భావన నీకు ఎప్పుడు ఉంటుంది? సంఘ ఐక్యతలో ఉన్నప్పుడు నీవు నేను మనమందరం ఒకటే అనేటువంటి భావన ఉంటుంది. అయితే నీవు వేరు నేను వేరు అనేటువంటి భావన ఎప్పుడు వస్తుంది? సంఘ ఐక్యతలో నుండి బయటకు వెళ్ళిన తర్వాత వ్యత్యాసం చూడడం ప్రారంభిస్తాం, గర్వం ప్రదర్శిస్తూ ఉంటాం, అహంకారం ప్రదర్శిస్తూ ఉంటాం, కులం అనేటువంటిది సంఘంలోనికి తీసుకొస్తాం, వర్గం అనేటువంటి దాన్ని సంఘంలోనికి తీసుకొస్తాం. ఇవన్నీ కూడా సాతానుడు ప్రేరేపించినటువంటి ప్రేరేపణలే. అంతేగాని మనుష్యుడు తాను ఎప్పుడైతే సాతానికి లోబడిపోయాడో అప్పుడు